మునగాకు పప్పు చేదుగా ఉంటుందని భయపడుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. వెల్కమ్ టు ది జూహా ఫాతిమాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని ఆశిస్తున్నాను. ముందుగా మునగాకులను తెంచి కడిగి పక్కనుంచుకున్నాను. ఇక్కడ మునగాకు పప్పు కోసం ఎర్ర కందిపప్పును వాడుతున్నాను. మసూర్ దాల్ అంటారు కదా అది. అదైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు ఆకు సరిపోతుంది. అందులోనే 4 పచ్చిమిర్చి, టమాటాలు ఎక్కువగా పడతాయి. మీడియం సైజ్ అయితే 4 తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకున్నా సరిపోతాయి. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే నిమ్మపండు అంత చింతపండు వేసి కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. 3-4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. విజిల్ ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు పోసి నీళ్లు వేసి పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పెరుగు మిరపకాయలు, ఉల్లిపాయలు, తిరుగుమాత గింజలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు వేసి వేయించి ముందుగా నలిపి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి కలిపితే అంతే, టేస్టీ ఎంతో రుచికరమైన మునగాకు పప్పు రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీల కోసం జూహా ఫాతిమా వరల్డ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.